హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు అఫీషియల్గా రిలీజ్ అయితే అవబోతుంది. ఈ యొక్క ఎంసెట్కు దరఖాస్తు అనేవి ఈ నెల 29 నుంచి మార్చి 29 వరకు కూడా స్వీకరిస్తారు. గతంలో వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసి ఈరోజు మనకు రిలీజ్ అవ్వబోతున్న అఫీషియల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ చూస్తే కొంచెం మనకు ఈ పరిస్థితుల్లో మార్పులు అనేది లేకపోయినప్పటికీ కూడాను దరఖాస్తుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పి ఈనాడు తెలియజేయడం జరిగింది. మరి అవేంటి అనేది చూద్దాం. ఓకే, షెడ్యూల్ అనేది పూర్తిగా చదివినిపిస్తాను, చూడండి జాగ్రత్తగా. దరఖాస్తు స్వీకరణ అనేది ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమైతే అవుతుంది. తుది గడువు మార్చి 29. ఓకేనా. అపరాధ రుసుముతో 500 రూపీస్తో మనకు ఏప్రిల్ 5 వరకు కూడా మనం దరఖాస్తుని చేసుకోవచ్చు. 1000 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 10 వరకు కూడా దరఖాస్తుని చేసుకోవచ్చు. 5000 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 15 వరకు, 10,000 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 19 వరకు. సో అందువల్ల ఈ యొక్క అమౌంట్ అనేది కట్టకుండా మీరు మిత్రులందరికీ కూడా తెలియచేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో వారికి ఆ యొక్క ఫ్రీ టైంలోనే దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్ట్రా ఫీజెస్ అనేది కట్టకుండా మనం ఎగ్జామ్ని హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకేనా. హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే ఏప్రిల్ 16 నుంచి వస్తాయి. మరి ఇంజనీరింగ్ పరీక్ష ఎప్పుడు జరుగుతాయంటే ఏప్రిల్ 20 నుంచి 23 వరకు కూడా జరుగుతాయి. వ్యవసాయ పరీక్షలు అనేవి ఏప్రిల్ 23 నుంచి 24. ఓకే, 23, 24లో జరుగుతాయి. పరీక్షల సమయం ఎప్పుడు ఉంటుందనంటే ఉదయం 10 గంటల నుంచి 1 గంట. ఓకే, సో మధ్యాహ్నం చూసినట్లయితే 2:30 నుంచి 5:30 వరకు కూడా జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏప్రిల్ 23. వ్యవసాయానికి సంబంధించి మనకు ప్రాథమిక అనేది ఏప్రిల్ 24గా రిలీజ్ అవుతుంది. ఈ యొక్క కీ మీద మనం అభ్యంతరాలు పెడదాం కదా, ఆ యొక్క అభ్యంతరాల స్వీకరణ అనేది ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు కూడా చేయొచ్చు అంట. ఓకే, ఫలితాలు విడుదల అనేది మే 5 అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. సో మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి. షెడ్యూల్ ప్రకారంగా మనకు ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ సమాచారం అనేది అంతా చెప్పినట్లయితే బాగుంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.